పూరా లోకల్. అలాంటి ఇక మీరు చూసుకోవచ్చు మనకు దినపత్రికలు అయితే ఒక అంశం దొరకడం జరిగింది. అయితే ఇది వచ్చేసి ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పని అయిపోయినట్టే, రాష్ట్రంలో మేము ప్రత్యామ్నాయం. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరు వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రావచ్చు. ఓటు బ్యాంకు కోసం ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయి. హామీల అమలుపై రాష్ట్ర సర్కార్ను నిలదీస్తామని ప్రకటన. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు మన అంశం ఏ విధంగా ఉన్నదంటే కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు. సో అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు గతంలో చూసుకుంటే కనుక మీరు చూడొచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీరు రెండు కేవలము హామీలను అడ్డు పెట్టుకొని ప్రజలను అయితే మభ్యపెట్టిల్లని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అయితే అనడం జరిగింది. అయితే అది ఎంతవరకు నిజమని చెప్పేసి కూడా చాలామంది అనడం జరుగుతుంది. అయితే వాస్తవ పరిస్థితులను చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో హామీలు ఇవ్వడంలో రాజకీయ నేతలు అయితే చాలా అంటే వివిధ రకాల ఆలోచనలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు రాగానే, అది ఇప్పుడు లోక్సభ కానీ మొన్న పోయిన అసెంబ్లీ ఎన్నికలే కానీ, ఎన్నికలు రాగానే ప్రజలను మేము అది ఇస్తాం మేము ఇది ఇస్తామని చెప్పేసి చాలా వరకు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా రైతు బంధాన్ని అదని అన్నీ ఇచ్చారు, ఎంతో కొంతవరకు అయితే ఇచ్చారు. అయినప్పటికీ ఎన్నికలు రాగానే కొత్త కొత్త హామీలను తీసుకురావడం, ప్రజలకు మేము ఇది అది ఇస్తామని చెప్పడం, సో ఇట్లాంటి హామీలను తీసుకురావడము ఎన్నికల తర్వాత మళ్ళీ అసలు దాని గురించి కనీసం అది హామీలు అమలైందా లేకపోతే దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి మేము ఎన్నికలు ఇచ్చిన హామీల గురించి మరి మేము ఆలోచిస్తున్నామా లేదనేది గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఆలోచించట్లేదు అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి గారు అనడం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి కూడా చాలామంది ఆలోచించడం మొదలు పెడితే చూస్తే కనుక తక్కువ, అంటే ఒక దాదాపు 100%లో చూసుకుంటే కేవలం 40 నుంచి 60% వరకే ఈ హామీలు అమలు చేయడం జరిగింది. అయితే ఇచ్చిన హామీలలో కూడా కేవలం అక్కడక్కడ అంటే కొన్ని ఏదైతే ముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయో లేకపోతే ఇక్కడ పలానా దగ్గర అభివృద్ధి పనులు మొదలు పెడితే కనుక రాష్ట్రం అంతా అభివృద్ధి పనులు అయినాయి అని చెప్పేసి చెప్పుకుంటారు. ఆ విధంగానే ఇక్కడ కొన్ని పనులు హామీలను అమలు చేయడం కొన్ని చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి తప్ప ఎక్కువ శాతంలో చూసుకుంటే కనుక హామీలు అనేటివి నెరవేర్చట్లేదు అని చెప్పేసి కూడా బీజేపీ మనకు అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అయితే అలా అనడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసుకున్నాక బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరు వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రావచ్చు. అవును, ఈ రకంగా కూడా చూసుకుంటే అంటే కిషన్ రెడ్డి గారు అలా అనడం కారణం ఏంటంటే గతంలో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా అంటే రాష్ట్రంలో అప్పు అనేది ఎక్కువ ఉన్నదని చెప్పేసి చాలా దినపత్రికలని లేదంటే సోషల్ మీడియా మాధ్యమాలలో మనం ఎక్కువ చూడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు కూడా అసలు మొత్తం అక్కడ ఏం లేదు మొత్తం అప్పు చేసి పోయిందని చెప్పేసి కూడా చాలామంది ముఖ్యమైన నేతలు కూడా గత ప్రభుత్వాన్ని విమర్శించారు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక మరి పోయిన ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఆర్థికం ఉంటుందో ఆర్థిక పరంగా అయితే అసలు చాలా తక్కువ ఉన్నారు, ఆర్థిక సంక్షోభం అయితే రాబోతుంది, ప్రజలకు చాలా ఇబ్బందులు ఇక్కట్లు వచ్చే ప్రయత్నం కూడా ఉన్నాయని చెప్పేసి వారు ఈ సందర్భంగా మాట అనడం జరిగింది. సో ఈ లెక్కన చూసుకుంటే కనుక మరి కేంద్రంలో పార్టీ బీజేపీ పార్టీ ఉంది కాబట్టి మరి వాళ్ళు కేంద్రం నుంచి నిధులు కూడా తెలంగాణకి తీసుకురావడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి. అలాగే ఎంతో కొంత అభివృద్ధి పనులు అయితే చేశారు. అయితే మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న స్థానిక ప్రభుత్వం ఏం చేసింది జనాలకి, మరి ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, హామీలు ఎందుకు ఇస్తున్నారు, సో మరి ఇలాంటి అంశాలను అసలు ఎందుకు హామీలు అమలు చేస్తలేరు అని చెప్పేసి వీటి గురించి మేము తప్పకుండా ప్రశ్నిస్తాము అలాగే సవాల్ చేస్తామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి గారు అయితే అనడం జరిగింది. చూడాలి మరి ఇది ఏ విధంగా ముందరికి వెళ్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయిపోయింది. సో ఈ తరుణంలో మరి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని కనుక గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో కనుక చూసుకుంటే ఈ పత్రికలో మెయిన్ హెడ్డింగ్ వచ్చి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పని అయిపోయినట్టే, అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు, వాళ్ళ చిన్నగా ఇప్పుడైతే నడుస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ఆల్రెడీ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయింది, అయినప్పటికీ కూడా ఇప్పుడు పార్టీ పరంగా చూసుకుంటే కనుక ఎంతో కొంత వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పని అయిపోయినట్టే, ఇంకా వాళ్ళది ఏమి ఉండదు, రేపు ప్రజలు మొత్తం అసలు ఆ పార్టీనే మర్చిపోయాలని చెప్పేసి కూడా ఆ ఒక ఉద్దేశంతో వీరు అనడం జరిగిందని చెప్పేసి చాలామంది నెటిజన్లు అయితే అంటున్నారు. చూడాలి మరి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఏ విధంగా ముందర తీసుకెళ్తారు, అసలు మరి ప్రజల కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రభుత్వాన్ని అంటే ప్రతిపక్ష పార్టీలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా వీరు సవాల్ చేస్తారనే విషయాన్ని కూడా మనం చూడవలసిన అవసరం అయితే ఉన్నది. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనడంపై మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
దుయ్యబడ్డారు. వడ్లకు క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్న వడ్లకే అని రైతులను రేవంత్ మోసం చేస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు వడ్లకే పండిస్తారని, ఈ విషయం తెలిసి కూడా అలా ఎలా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కేసీఆర్ గారు అయితే ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో సోషల్ మీడియా నెటిజన్లు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి రైతులకు ఈ వడ్ల కొనుగోలు పైన కానీ, లేకపోతే రైతుల ఆత్మహత్యల పైన కానీ, లేకపోతే ఇంకొక విషయంలో అసలు రైతు విషయంకి వచ్చినప్పుడు ఎప్పుడూ స్పందించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు అంటే, ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడానికా, లేదంటే రైతులకు అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో మీరు ఇలా అడిగారని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు అయితే అడుగుతున్నారు. మరి ఈ లెక్కన చూసుకుంటే మరి గత ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడైతే ఇలాంటివి చాలా తక్కువ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏదైనా మామూలుగా సోషల్ మీడియాలో చూసుకున్నా కానీ ఎక్కడైనా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు, రైతులను పట్టించుకోడు, రైతుల ఆత్మహత్యలను పట్టించుకోడు అని చెప్పేసి చాలా మనకు వార్తలు అయితే వినిపించినాయి. అదే తరుణంలో మరి ఇవాళ రైతుల కోసం కేసీఆర్ గారు ప్రశ్నించడం, లేదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం, సో ఇలాంటి ఒక చర్చకు ఇలాంటి ఒక మాటలు వినగానే సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు కానీ, లేదంటే ఇప్పుడున్న ఎవరైతే ముఖ్య నేతలు పార్టీలో అధికారంలో ఉన్నా కానీ, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ, వీళ్ళందరూ అరే ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు, ఇంతకుముందుకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, మరి ఇవాళ ఏం చేశారని చెప్పేసి వీళ్ళు అడగగానే ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరైతే ముఖ్య నేతలు ఉంటారో వాళ్ళు కూడా ఇవాళ ఎందుకు అడిగారు, మరి గతంలో మీరున్నప్పుడు ఏం చేశారని చెప్పేసి వీళ్ళు అనుకోవడమే తప్ప మరి ఇక్కడ రైతులకు అసలు ఏం న్యాయం జరుగుతుంది, ఈ సన్న ఓట్లు ఏంది, అసలు ఈ దొడ్డు ఓట్లు ఏంది, అసలు ఆ రైతులకు అసలు ఒడ్లు అమ్ముకోవడానికి కూడా అంత పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏం చేస్తుందని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. సో దీనికి తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, లేకపోతే మాజీ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ లెక్కన చూసుకుంటే కనుక కేసీఆర్ గారు అంటే దీనిపైన ఈ ఒక ఏదైతే వడ్ల కొనుగోలుపై మళ్ళీ అంటే కార్యకర్తలు కానీ, పార్టీ నేతలు కానీ చాలా వరకు నిరసన తెలపాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ పార్టీ శ్రేణులకు అయితే వార్తా సమాచారం పంపడం జరిగింది. సో అయితే వ్యతిరేకంగా నిరసన కూడా చేయాలని చెప్పేసి గురువారం నిరసన సేవ ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ గారు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది పార్టీ నేతలకు. చూడాలి మరి ఇది ఈ విధంగా వెళ్తుంది కాబట్టి తర్వాత ఇప్పుడున్న అధికార పార్టీ మరి స్పందిస్తుందా లేదా, రైతులకు మరి ఆ విధంగా వాళ్ళు న్యాయం చేస్తారా, ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అలా మాట ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మాట వెనుకకు తీసుకోవడం ఏంది, అసలు నేను అనలేదని చెప్పేసి ఇట్లాంటి వాక్యాలు రావడం ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి కూడా చాలామంది అయితే ఈ విషయంలో ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి కేసీఆర్ గారి ప్రయత్నం ఏ విధంగా ముందరికి వెళ్తుంది, అలాగే ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్న ముఖ్య నేతలు మరి ఈ విషయం పైన ఏ విధంగా మాట్లాడుకోబోతున్నారు అనేది మామూలుగా 2 రోజుల నుంచి జరుగుతున్న సోషల్ మీడియాలో కానీ, లేదంటే వార్తాపత్రికల్లో కానీ ఇదే మెయిన్ హెడ్డింగ్ అవుతుంది. టీపీసీసీ పోస్ట్ మరి ఎవరికి దక్కబోతుంది, దీనికోసం కాంగ్రెస్లో ఉన్న నేతలు కూడా ముఖ్య నేతలు కూడా పోటీ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే టీపీసీసీ పదవి అనేది చాలా మంచి పదవి, అలాగే కాంగ్రెస్లో ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి కూడా చాలామంది అంటారు. అంటే గతంలో ఇప్పుడు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, అలాగే ఇప్పుడు గతంలో వారు టీపీసీసీగా చేశారు, అలాగే వారికి తెలుసు ఆ పదవి యొక్క విలువ ఏంటి, దానివల్ల ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి కూడా తెలుసు కాబట్టి ఆ పదవి విలువ తెలుసుకొని కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నేతలు అయితే దానికోసం పోటీ చేస్తున్నారు. అయితే వీరు ఎవరెవరు ఏంటి అనేది మనం ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం. అంతకుముందుకు ఈ కాంగ్రెస్ టీపీసీసీ పదవి ఎవరెవరు ఉన్నారు గతంలో, ఇప్పుడు ఎవరు అవ్వబోతున్నారు అని దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు గతంలో చూసుకుంటే కనుక 2014లో అయితే మనకు పొన్నాల లక్ష్మయ్య గారు, అలాగే 2015లో చూసుకుంటే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు 2021లో చూసుకుంటే కనుక ఇప్పుడున్న సీఎం గారు అయితే మనకు అప్పుడు టీపీసీసీగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ పోటీ మొదలైందంటే, ఇప్పుడు ఆల్రెడీ సీఎం బాధ్యతని నిర్వహిస్తూనే అలాగే టీపీసీసీని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చూసుకోవడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో 2 పదవులను నిర్వర్తించుకోవడం, అలాగే ప్రజలకు హామీల గురించి కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఎలాంటి అంశాలపైన చర్చ చేస్తే బాగుంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే మంచి ఒక ఆలోచన మీదనైతే ఉన్నాడు. అయితే ఈ క్రమంలో ఈ పదవిని తను నిర్వర్తించలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో పోటీ వస్తుందంటే ఆ పోటీకి ఆ ముఖ్య నేతలు అందరూ పోటీ పడుతున్నారంటే ఆ పదవికి తను 2 విధాలుగా చేయలేకపోతున్నాడని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు అయితే అనడం జరుగుతుంది. చూడాలి మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది. అయితే ఇప్పుడు ఈ టీపీసీసీ పదవికి మరి ఎవరు పోటీ చేస్తున్నారు, వాళ్ళ అర్హత ఏంటి, అంటే అర్హత మీన్స్ గతంలో ఏ విధంగా వాళ్ళు సీనియర్ నేతలు మరి ఏం చేశారు ఏంటి, ఇప్పుడు దీనికి అర్హులా కాదని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అయితే అంటున్నారు. చూద్దాం మరి వారిలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి కూడా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పోటీ చేసే ముఖ్య నేతలు చూసుకుంటే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు, ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి గారు కొమటం బ్రదర్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా, ఇక్కడ చూసుకోవచ్చు సంపత్ గారు, సిద్ధాలి, జగ్గారెడ్డి, అలాగే మహేష్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్. సో ఇక్కడ ఈ నేతలు అయితే పీసీసీ పదవి కోసం అని చెప్పేసి పోటీ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం
గారు బట్టి విక్రమార్క గారు చాలా సీనియర్ నేత. అలాగే వాళ్ళకి అంటే పార్టీ పైన కానీ లేకపోతే ప్రజల పైన కానీ రాజకీయ పైన కానీ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. సో రేపు మరి టీపీసీసీ పదవి ఇస్తే కనుక తప్పకుండా వారు దాన్ని నెరవేరుస్తారు. అలాగే దానిపైన అంటే ఆ పదవిలో ఉన్నంతసేపు మరి ఏ విధంగా దాన్ని ముందర తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది పార్టీ పరంగా కానీ ప్రజల పరంగా అని చెప్పేసి చాలామంది నెటిజన్లు అయితే అంటున్నారు. అలాగే కాంగ్రెస్లో ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా ఇదే విషయం గురించి కూడా చర్చించడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు రాజగోపాల్ రెడ్డి గారు, అయితే రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి బ్రదర్స్ మీకు తెలిసిన విషయం. అయితే ఇక్కడ వారి అన్నకి ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మరి ఈ విషయంలో చూసుకుంటే కనుక మరి వీరు కూడా ఈ పదవి ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. కానీ చూడాలి మరి అది ఎంతవరకు వెళ్తుంది, పార్టీ అధిష్టానం ఏ విధంగా ఆలోచిస్తున్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక మూడవ చూసుకుంటే కనుక ఇక్కడ సంపత్ కుమార్ గారు చాలామందికి తెలిసిన నేత. అలాగే కాంగ్రెస్లో మంచి వర్కింగ్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు. చాలామందికి తెలిసిన నేత, ప్రజలకు కూడా తెలిసిన నేత. మరి ఈ లెక్కన కూడా పార్టీ అధిష్టానం మరి వీరి చేతిలో పెట్టే ఆ పదవి వీరికి ఇచ్చే అవకాశం ఉందో లేదా అని కూడా మనం చూడాల్సిన అవసరం అవుతున్నది. ఇక చూసారు కదా ఇవాటి అంశాలు అయితే ఇవి. మనకు మామూలుగా దినపత్రికలు అయితే ముఖ్యమైన అంశాలను కూడా చెప్పుకోవచ్చు. చాలామంది సోషల్ మీడియాలో కూడా ఈ అంశాల గురించే చాలా చర్చించడం అయితే జరుగుతుంది. సో చూడాలి మరి రేపొద్దున ఈ కేసీఆర్ గారి యొక్క నిరసన కావచ్చు, లేకపోతే బీజేపీ నుంచి కనుక చూసుకుంటే మన కిషన్ రెడ్డి గారు సవాలు, అంటే వారు ఏదైతే 2 పార్టీలకు సవాలు వేశారో మరి అది ఏ విధంగా వెళ్తుంది, వారు ఏ విధంగా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే విషయాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టీపీసీసీ పదవి కూడా మరి ఎవరికి ఇస్తారు ఏంటి అని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం అవుతుంది. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి రేపటి అప్డేట్స్ మళ్ళీ వెళ్తాం. అంతవరకు చూస్తూనే ఉండాలి పూరా లోకల్ రైట్.